కష్టపడి కూడా పనిచేయటానికి ఎవరు ముందుకు రావట్లేదు అని దేవుణ్ణి దూషించి సన్నిధికి దూరం కావటం, సహవాసానికి దూరంగా, ఇవి పరిశుద్ధుల లక్షణాలు కానే కావండి బాబు. నిజంగా దేవుడు నమ్ముకున్న బిడ్డలకి శ్రమలు వస్తాయి. గానుగలో గింజల్ని వేసి, ఒలివల గింజల్ని వేసి నలగొడతా ఉంటే పిండి ఏ రీతిగా, నూనె ఏ రీతిగా బయటకు వస్తూ ఉంటుందో, ద్రాక్షల్ని వేసి గానుగ తిప్పుతూ ఉంటే, గానుగ ఆడిస్తూ ఉంటే ద్రాక్షారసం అంతా ఎలా బయటికి వస్తుందో, అలా మన జీవితాన్ని ఒక్కొక్కసారి దేవుడు నలగొట్టడానికి ఇష్టపడతాడు, దంచడానికి ఇష్టపడతాడు, రోట్లో వేసి దంచుతూ ఉంటాడు. రోకల దెబ్బలు పడినప్పుడల్లా అబ్బా అబ్బా అంటానే ఉండాలి. ప్రభువా స్తోత్రం 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 అనాలి. కానీ ఓ అబ్బో ఓరు నాయనో, ఓరు దేవుడు, ఏం దేవుడు నాయనో నువ్వు అనకూడదు. మనం దెబ్బకి హల్లెలూయా స్తోత్రం స్తోత్రం అంటూ ఉండాలి. దేవుని బిడ్డలు, దేవుని